హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు రాజాస్ కిచెన్. ఈరోజు మనం సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉండే అమ్మ చేసే కమ్మని గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం బాండిలోకి నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలండి. నేనైతే 20 మిరపకాయలు తీసుకున్నాను. మీ రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకున్నారు. తర్వాత ధనియాలు కూడా వేసుకొని రెండింటిని ఎర్రగా వేపుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అదే బాండీలోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి 2 పెద్ద కట్టల గోంగూర తీసుకోవాలండి. ఇదిగోండి ఈ గోంగూర వేసి అలానే దాంట్లో కొద్దిగా పసుపు, చింతపండు కూడా వేసి గోంగూర మెత్తబడనివ్వాలి. మీకు దొరికితే ఎరుపు, తెలుపు గోంగూరని వాడండి, చాలా బావుంటుంది. లేదంటే మీకు దొరికిన గోంగూరతో చేసుకోవచ్చు. గోంగూరని మరీ మెత్తబడనివ్వకండి, అంటే నల్లగా అవ్వకూడదు. జస్ట్ ఇలా మగ్గి ఇలా ఉంటే సరిపోతుంది. నూనె సెపరేట్ అవుతుంది కదా! ఆ టైంలో తీసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్‌లోకి ముందుగా వేయించుకున్నటువంటి ఎండుమిరపకాయలు, ధనియాలు వేసుకొని కారాన్ని చేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లోకి మనం వెల్లుల్లి, జీలకర్ర వేసుకొని ముందుగా మగ్గించుకున్నటువంటి గోంగూర, ఉప్పు కూడా వేసుకొని కొద్దిగా బరగ్గా మనం పచ్చడిని రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత పోపు కోసం నూనె వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసుకొని పోపును రెడీ చేసుకొని ఈ పోపును పచ్చడిలో కలుపుకొని వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తినండి, సూపర్‌గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.